క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు 11వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రభు క్రీస్తునిలో మనము ఎదగాలని ఈనాటి పట్టణములు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. మొదటి పట్టణము ఎజెకియేలు ప్రవక్త గ్రంథము నుండి తీసుకునబడినది. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ నుండి మరియు సువిశేషము మార్కు సువార్త నుండి గ్రహింపబడినది. ప్రకృతి దేవుని యొక్క అధీనములో ఉన్నది. అది మానవునికి ఉపయోగపడటానికి సృష్టించబడినది. దేవుడు పర్వతంపై నాటిన కొమ్ము పెరిగి పెద్దదై మహావృక్షమైంది. వివిధ పక్షులు దానిపై వసించుచు ఆశ్రయమును పొందుతున్నాయి. చెట్లు మనకు పచ్చదనాన్ని ఇస్తున్నాయి. వాటి ఫలముల ద్వారా మనకు ఆరోగ్యము, శక్తి లభిస్తుంది. ఈ రోజులలో మనము ప్రకృతిని కాపాడుకుంటూ మానవ జాతిని కాపాడే ప్రయత్నంలో ఉన్నాము. దేవుడు మనకు వృక్ష సంపద ప్రసాదించి మనలను కాచి కాపాడుతూ ఉన్నారు. ఎజెకియేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనములో, దేశములోని వృక్షాలు అన్నీయు నేను ప్రభువునని గ్రహించను. మనం కూడా ప్రకృతిని అన్ని విధాలుగా కాపాడుతూ మనను మనము సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా ప్రవక్త చెప్పే దేవదారు వృక్షము దేవుని యొక్క రాజ్యముతో పోల్చబడినది. దేవుని యొక్క రాజ్యములో అందరికీ స్థానం ఉన్నది. మరియు దేవుని యొక్క రాజ్యమును కాపాడే బాధ్యత అనగా ప్రకృతిని సంరక్షించే బాధ్యత మానవులమైన మనందరికీ ఉన్నది. మన జీవితము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని పునీత పౌలు 2వ పట్టణంలో మనకు బోధిస్తూ ఉన్నారు. మనం జీవించే విధానమును బట్టి మనకు న్యాయ విచారణ జరుగుతుంది. మంచి జీవితము జీవిస్తూ ప్రభువుపై విశ్వాసము కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. ఈనాటి మార్కు సువార్తలో 2 ఉపమానములు చెప్పబడినవి. మొదటి ఉపమానములో పండిన పంటను గూర్చి తెలుపబడినది. విత్తువాడు విత్తనాలను వెదజల్లాడు. వానికి తెలియకయే అవి పెరిగి పెద్దవి అయ్యాయి. పంట విస్తారముగా పండి కోతకు సిద్ధమైంది. మనం విత్తనాలు నాటుతాం. అయితే దేవుని యొక్క శక్తి వలన అవి పెరిగి పంటను ఇస్తాయి. దేవుని యొక్క శక్తి మహా గొప్పది. ఈ రోజులలో ప్రజలు వర్షములు విస్తారంగా కురిసిన తరువాత విత్తనాలు వేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. వ్యవసాయం చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అవి పంటలు చక్కగా పండాలని దేవుడు మనందరికీ మంచి వర్షాన్ని ఇవ్వాలని ప్రత్యేకంగా మనము ప్రార్థించుదాం. మన జీవితం ద్వారా ప్రతిఫలము పొందాలంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సహాయము అవసరము. దేవుని యొక్క శక్తి లేకుండా మనం ఏమీ చేయలేమని మనము గ్రహించాలి. 2వ ఉపమానము ఆవగింజ ఉపమానము. యేసు ప్రభు దేవుని యొక్క రాజ్యమును ఆవగింజతో పోల్చారు. విత్తనములలోకెల్లా చిన్నదైనప్పటికీ పెరిగి పెద్దదైన తరువాత ఆకాశ పక్షులు నివసించుటకు అది తోడ్పడింది. మన జీవితము కూడా ఇతరులకు తోడ్పడే విధంగా ఉండాలని
దీని అర్థము. ప్రియులారా, మన జీవితముల ద్వారా ఇతరులకు సహాయపడటానికి ప్రతి ఒక్కరము కూడా ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించుదురుగాక. ఆమెన్.